అదే బిఆర్ నాయుడు. మరి ఆయన ఎంత పవిత్రంగా ఉండాలి. గతం కథ ఆయన ఆలోచనలు కానీ, స్వామివారి పట్ల ఆయనకుండే అంకిత భావం కానీ, స్వామివారిని సేవించే భక్తుల పట్ల ఆయనకుండే నిబద్ధత కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ అన్నీ కూడా పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పవిత్రత లోపించింది, ఆ పవిత్రత లోపిస్తుంది. అసాంఘికమైన కార్యాలకు కార్యోన్ముఖుడు అవుతాడు ఆ మనిషి అన్నప్పుడు ఆ స్థానంలోకి రావద్దు బిఆర్ నాయుడు గారు. నేను పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటా, పరాయి స్త్రీలతో నేను సుఖిస్తా, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నేను ఆ పాడు పనులు చేస్తా అని చెప్పి బిఆర్ నాయుడు గారు భావించినప్పుడు ఆ స్థానంలోకి రావద్దు. కాకుండా నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఎట్లా అనుభవించినా కానీ ఈరోజు నీ గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ అత్యంత పవిత్రమైన స్థానంలోకి వచ్చిన తర్వాత ఆ పాడు పనులు చేయకూడదు. ఆ పాడు పనులు చేసి మళ్ళీ బుకాయించడం ఎంత అధ్వానంగా, అన్యాయంగా బుకాయించడం అంటే దాంట్లో అశ్లీలత ఏముంది అంటున్నాడు ఆయన. మీడియా ముందుకు వచ్చి అశ్లీలత ఏముంది, అందులో ఏమీ లేదంట అశ్లీలత. ఒక పరాయి స్త్రీని కౌగులించుకొని నడుము పైన చెయ్యి వేసి అటువంటి వాతావరణంలో మన వీడియో కనిపించిన తర్వాత కూడా అశ్లీలత లేదంటే ఈ బరితెగింపు మాటలకు ఈ దేశంలో ఉండే ఏ స్త్రీ అయినా కానీ అసహించుకుంటుంది. సరే, ఆయన కంటే సిగ్గు ఎక్కువ లేదు బిఆర్ నాయుడు గారికి. కానీ ఆయన అపాయింట్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికైనా నిబద్ధత ఉండాలి కదా. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికైనా కానీ ఆ నిబద్ధత ఉండాలి కదా. ఆధ్యాత్మ ఆలోచనల పట్ల నేను వెంకటేశ్వరాన్ని కొలుస్తా అంటాడు, నాకు భక్తి ఉంది అంటాడు, ఇతరులకు భక్తి లేదంటాడు ఆయన. మరి నీకు భక్తి కలిగిన వానివైతే, నిజంగా నువ్వు 7 కొండల వానిపైన చిత్తశుద్ధి కలిగిన భక్తే ముఖ్యమంత్రి గారికి ఉంటే బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చిన మరుక్షణమే పదవీచ్యుతులు చేసిండు. ఇప్పటికి చేయలేదంటే స్వామివారి పట్ల భక్తి కంటే తన రాజకీయాన్ని, అబద్ధాలను నిజాలు చేసేదానికి ఉపయోగపడే మనుషుల పట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇష్టం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తి బూటకం. నారా చంద్రబాబు నాయుడు గారికి 7 కొండల వారి పట్ల ఉండే విశ్వాసం అబద్ధం. అది అబద్ధం కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడు ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మేధావులు కానీ, భక్తులు కానీ, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నమ్మకం కలిగిన ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే బిఆర్ నాయుడు పదవి నుంచి తొలగించండి. ఇంత చెడు పనులు చేసిన ఆయన్ను తొలగించండి.